యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను డీల్ చేస్తాను. ఏంటి ఇలా వచ్చావు? అది అనుని హాస్పిటల్ అడ్మిట్ చేసాం. మనీ కావాలి. ఎంత కావాలి? 20 లక్షలు. నా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్గా అడగడానికి వచ్చావా, లేక మా చిన్నాన్న కొడుగ్గా వచ్చావా? మా ఫ్యాక్టరీ వర్కర్వి, పైగా చిన్ని పాప. నోరు తెరిచి చేతులు చాచి భిక్షం అడుగుతున్నావు.
ఇస్తాను. ఇందులో 25 lakhs ఉన్నాయి. నువ్వు అడిగిన దానికన్నా 5 lakhs ఎక్స్ట్రా ఇస్తున్నాను. సర్జరీ తర్వాత ఖర్చులుంటాయి కదా, తీసుకో. ఈ డబ్బు నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం అవసరం లేదు. ఇది నేను ఇస్తున్న అప్పు కాదు, చేస్తున్న సాయం. తీసుకెళ్ళు, నీ కూతురికి సర్జరీ చేయించు. త్వరగా వెళ్ళు, టైం అవుతుందేమో. చాలా థ్యాంక్స్ అఖిల్. త్వరలోనే మనీ రిటర్న్ చేసేస్తాను. 1 second. మనీ తీసుకోబోయే ముందు నిన్ను ప్రశ్న అడగాలనుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి మనీ తీసుకో. అడుగు అఖిల్. నువ్వు నీ ఆస్తి అంతా మాకు ఇచ్చేసావు. ఆవేశంలో ఇచ్చావా, ఆలోచించి ఇచ్చావా? అమ్మ నాన్నలకి కృతజ్ఞతతో ఇచ్చాను. అంటే నిన్ను పెంచినందుకు మా పేరెంట్స్కి ఫీజు ఇచ్చావా? మీతో కలిసి పెరిగినందుకు ప్రేమతో ఇచ్చాను. ఈ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయావు? మాకు దూరంగా ఉండాలనే కదా. మరి మా ఫ్యాక్టరీలో ఎందుకు చేరావు? నీ పెళ్ళాన్ని కూడా ఎందుకు చేర్పించావు? మీ ఇద్దరు ఉద్దేశం ఏంటి? నేను చెప్పనా? అభిరామ్ చాలా గ్రేట్. తన మొత్తం ఆస్తిని అన్నకి తమ్ముడికి రాసిచ్చి కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడని ఈ ప్రపంచం నిన్ను గొప్పగా పొగుడుతుందనుకున్నావు, అంతే కదా? మేం కొన్న ఫ్యాక్టరీలో నువ్వు నీ భార్య పనిచేసి మిగతా వర్కర్స్ దగ్గర సింపతి కొట్టేయాలనుకున్నావు. ఆమె రైట్? నువ్వు చాలా తెలివైన వాడివి అభిరామ్. ఎంత తెలివైన వాడివి అంటే కోట్ల దానం చేసిన చేత్తో కొన్ని లక్షలు అడుక్కుంటున్నావని ఈ లోకం నీ గురించి గొప్పగా అనుకోవాలని. నీ కూతుర్ని హాస్పిటల్లో చేర్పించి పెద్ద డ్రామా ఆడుతున్నావు. అఖిల్, ముందుగా డబ్బులు కడితేనే సర్జరీ చేస్తాం. డబ్బులు ఏమంటే చెప్పండి, వెంటనే డిశ్చార్జ్ చేస్తాం. ఏ నిజం కదా? ఒంటి చేత్తో ఎన్నో ఈవెంట్స్ నడిపించిన వాడివి, ఈ డ్రామా నడిపించలేవా? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు అఖిల్. నిందలు వేయకు. నిజంగానే అనుకి సీరియస్గా ఉంది. ఛా! మా చెవుల్లో పూలు ఏమైనా ఉన్నాయా, లేక మా మొహాలపై వెర్రి వెంగలప్ప అని రాసుందా? నీకు అందరితో గ్రేట్ అనిపించుకోవాలన్న అత్యాశ ఉంది. అందుకే ఆస్తంతా మాకిచ్చేసి
అందరి దగ్గర సింపతి కొట్టేయాలన్న ఆరాటం ఉంది. అందుకే మొగుడు పెళ్ళాలు మా ఫ్యాక్టరీలో చేరారు. ఇప్పుడు హాస్పిటల్ డ్రామా ఆడుతున్నారు. గొప్ప నటులు మీరు, మహానటులు మీరు. ఇన్నాళ్ళు ఈ నటన చూసి మోసపోయాం. పేరు కోసం ఇన్ని నాటకాలు అక్కర్లేదు. ఈ 25 లక్షలు తీసుకుని పండగ చేసుకో. మేం విసిరి పారేసిన ఈ ఎంగిలి మెతుకులు ఏరుకుని వెళ్ళిపో. అభి! అన్నయ్యకి అఖిల్కి ఆస్తి మొత్తం సమానంగా పంచాను. నీ పాపని బ్రతికించుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. అంత గతి లేని వాళ్ళు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్కి రావద్దు. ఆస్తిని త్యాగం చేయడం గొప్ప కాదు. అయిన వాళ్ళ కోసం కాస్తైనా స్వార్థం ఉండాలి. మిమ్మల్ని మించిన ఆస్తి నాకు అక్కర్లేదు. మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. నీకు అందరితో గ్రేట్ అనిపించుకోవాలన్న అత్యాశ ఉంది. అందుకే ఆస్తంతా మాకిచ్చేసి గొప్ప నటులు మీరు, మహానటులు మీరు. మేం విసిరి పారేసిన ఈ ఎంగిలి మెతుకులు ఏరుకుని వెళ్ళిపో. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయండి. డాక్టర్, వద్దు డాక్టర్, ప్లీజ్. మా ఆయన వచ్చేస్తున్నారు. అయ్యో డాక్టర్, ప్లీజ్. అను
హలో డాక్టర్ సార్, మీకు అర్జెంట్ కాల్ వచ్చింది. హలో సార్ 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 అలాగే అలాగే సార్, తప్పకుండా చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్. మీ వారు ఎక్కడ మేడం? డబ్బుల కోసం వెళ్ళారు డాక్టర్, వచ్చేస్తారు. మీ పాప ఎక్కడ? అదేంటండి, ఇందాక మీరే కదా బలవంతంగా ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఓ మై గాడ్. డాక్టర్ గారు, సిస్టర్ స్ట్రెచర్ తీసురామా. లేవు సార్. వాట్? లేదా? సిస్టర్ సిలిండర్ ఫాలో చేయండి. డాక్టర్ అసలు ఏమైందో చెప్పండి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మేడం, ఒక 10 నిమిషాల్లో సర్జరీ స్టార్ట్ చేస్తాను. మీ వారిని తొందరగా రమ్మనండి. మరి డబ్బుల సంగతి తర్వాత, ముందు నేను సర్జరీ స్టార్ట్ చేస్తాను. ఆయన తొందరగా రమ్మనండి. వాట్? సర్జరీ స్టార్ట్ అయిందా? అదెలా జరిగింది? ఏమైందిరా? అనుకి సర్జరీ స్టార్ట్ అయిందంట. అతనికి అంత డబ్బులు ఎవరిచ్చారు? ఏ మీరివ్వకపోతే ఇంకెవ్వరు ఇవ్వరా? వాడికి మీరు మాత్రమే దిక్కనుకున్నారా? డబ్బిస్తున్నట్టు నటించి అభిని ఎన్ని మాటలు అన్నావురా? నువ్వు నోర్మోయ్. నోరెత్తావంటే నాలుక కోసేస్తాను. అభి ఫ్రెండ్స్ ఏమని ఇచ్చారేమో. అంత మంచి ఫ్రెండ్స్ అతనుకుంటే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఎక్కడైనా అప్పు చేశాడేమో. లేదు, ఇందాక హాస్పిటల్కి ఒక కాల్ వచ్చిందంట. టోటల్ హాస్పిటలే అలర్ట్ అయిందంట. డాక్టరే స్వయంగా అనుని చేతుల్లో ఎత్తుకుని ఐసీయూలో చేర్చాడంట. కాల్ చేసింది ఎవరు? అభికి ఆ పర్సన్కి సంబంధం ఏంటి? అదే తెలియట్లేదన్నయ్య. అంత పవర్ఫుల్ పర్సన్ ఎవరై ఉంటారు? అభి ఎంతో మందికి సాయం చేశాడ్రా. వాళ్ళలో మీలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు ఎవరైనా ఇచ్చుంటారు. నిన్ను నోరు మూయమన్నానా? ఎన్నిసార్లు నా నోరు మోయిస్తావరా? ముందు మీ అమ్మను వదిన్ని బయటకు తీసుకునిరా. తాళాలెక్కడా? వదినా రా. పావనే రామ్మా. పద రా రా, కూర్చో వదినా, కూర్చో. అను గురించి కంగారు పడుకోదునా. ఆపరేషన్ మొదలైపోయిందంట. ఎవరో మంచి మనిషి అభికి సాయం చేశాడంట.
ఎవరా మనిషి? ఎవరో కానీ దేవుళ్ళ ఆదుకున్నారు. అనుకి గండం గడిస్తే అంతే చాలు. ఫోన్ తీయన్నా. ఏమైంది రవి?